మహిళల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి పనిచేస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి అన్నారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎనలేని కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో 17 గ్రామ మహిళా సమైక్య సంఘాల భవనాలకు 1,70,00,000 నిధులు మంజూరు కావడం పట్ల మండల సమైక్య భవనం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. మండల సమైక్య సంఘం అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుందని తెలిపారు. మహిళా సంఘాల అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందజేస్తుందని, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మహిళా సంఘాల తరపున నంగునూరు మండలానికి ఒక బస్సును అందజేయడం పట్ల మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నంగునూరు మండలంలో 17 మహిళా సంఘాల భవనాలకు 10 లక్షల చొప్పున 1,70,00,000 నిధులను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామికి, సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావుకు మండల మహిళా సంఘాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్తయ్య, బాలయ్య, లింగం, బాగు శ్రీకాంత్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. నంగునూరు మండలంలో సుమారు 17 గ్రామాలకు గ్రామక్య బిల్డింగులు మంజూరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేస్తూ ఆనందంగా పండగ వాతావరణంలో ఈరోజు మా మహిళా మనులంతా ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జి మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. వారికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏవైతే మహిళా బిల్డింగులు ఈరోజు మంజూరు కావడం జరిగిందో అవి మా మహిళా మనులంతా దగ్గరుండి మంచిగా చాలా పటిష్టంగా కట్టించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన నుండి ఇప్పటి వరకు ఈ 30 నెలల మహిళలకు పెద్దపీట వేసి మహిళా మనులు గనక ఆర్థికంగా నిలదొక్కుంటే మరి రాష్ట్రం, దేశం బలిష్టంగా ఉంటుందని చెప్పి నమ్మిన వ్యక్తి. మరి ఈరోజు ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అది మహిళా మనులతోనే. వారికి ఇచ్చే లోన్లు సక్రమంగా కట్టుకుంటూ మరి ఆర్థికంగా మరి ఈరోజు బ్యాంకులను లాభాల బాటలో తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు వారికి బిల్డింగ్ లేవని చెప్పేసి నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు తక్షణమే స్పందించి ఎన్నైతే మహిళా బిల్డింగ్లు అవసరం ఉన్నాయో అవని చెప్పేసి తొందరగా మంజూరు చేయమని చెప్పేసి కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసిన వెంటనే 17 గ్రామాలకు గ్రామక్య మహిళా బిల్డింగ్లు మంజూరు కావడం జరిగింది. మరోసారి వారికి మరి మా మహిళా మనులందరి తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.